జై శ్రీరామ్. మరి ఈరోజు మన నాగల్గిద్ద మండలంలోని మోర్గి గ్రామంలో మోడల్ స్కూల్ ఈరోజు భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో విజిట్ చేయడం జరిగింది. మరి ఇక్కడ విద్యార్థులు 540 మంది విద్యార్థులు చదువుకుంటా ఉన్నారు. ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఇక్కడ ఎడ్యుకేషన్ పర్పస్ వస్తూ ఉన్నారు. మహిళా వసతి గృహంలో సుమారు 80 మంది విద్యార్థులు ఇంటర్మీడియట్ వరకు ఉన్నటువంటి విద్యార్థులు నివసిస్తా ఉన్నారు. గత 10 రోజుల నుంచి నీటి సమస్యను ఎదుర్కొంటా ఉన్నారు. స్నానాలకు కూడా నీళ్లు లేకుండా వర్షపు నీళ్లతోని మొహాలు కడుక్కుంటూ తల మీదకి స్నానం చేసుకుంటూ జబ్బులు వచ్చినాయని చెప్పేసి వాళ్ళ తల్లిదండ్రులు వచ్చి తీసుకొని వెళ్తా ఉన్నారు. మరి ఇంతటి దౌర్భాగ్యం మరి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం చూస్తుందా, లేకుంటే యథావిధిగా నడవని చెప్పేసి కళ్లు మూసుకుంటుందా అని చెప్పేసి భారతీయ జనతా పార్టీ నుంచి నేను అడుగుతా ఉన్నా. మరి ఈ ఇంత పెద్ద స్థలం ఉంచుకొని కూడా ఇట్లా పక్కనే ఉన్నటువంటి గ్రౌండ్ ను కూడా క్లీన్ చేయకుండా వీళ్ళు రోగాలను తెచ్చుకునే విధంగా ప్రాంతాన్ని ఏర్పాటు చేసుకుంటా ఉన్నారు. ఒక క్లీన్నెస్ లేదు, ఏం లేదు. డైలీ ఇంతకుముందే ఫుడ్ పాయిజన్ అయ్యి కూడా చాలా మంది హాస్పిటల్ పాలయ్యారు ఇదే మోడల్ స్కూల్లో. ఇది మోడల్ స్కూల్ అంటే ఒక ఆదర్శమైనటువంటి స్కూల్లో ఇట్లాంటి సంఘటనలు జరుగుతున్నప్పుడు మరి ఎడ్యుకేషన్ మినిస్టర్ కూడా లేడు. అది కూడా కేబినెట్ కూడా సీఎం రేవంత్ రెడ్డి గారే పెట్టుకున్నారు. మరి ఆయనని పోయి ఎవరు అడగాలి? విద్యార్థుల బతుకులన్నీ ఇట్లనే రోడ్డు మీద పడాలన్నా? సజీవంగా మరి ఈ ఫుడ్ పాయిజన్ అయిపోయి ఎంతో మంది విద్యార్థులు కూడా చనిపోతా ఉన్నారు. కొన్ని మన అందోల్ కాన్స్టిట్యున్సీలో కూడా ఈవెన్ రీసెంట్ గా కూడా ఒక వసతి గృహం మొత్తం కూలిపోవడంతో విద్యార్థులు ఆడ భోజనానికి వెళ్ళినందుకు బతికిపోయారు. లేకపోతే అక్కడ ఉన్నటువంటి 90 మంది విద్యార్థులు కూడా చనిపోతుండే. అక్కడ కూడా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో విజిట్ చేసి అక్కడ ప్రభుత్వాన్ని హెచ్చరించడం జరిగింది. మరి ఈ మోడల్ స్కూల్లో మోర్గిలో కూడా భోజనాల్లో కూడా ఈవెన్ ఫుడ్ పాయిజన్ అయిన తర్వాత కూడా అన్నాల్లో పురుగులు రావడం, ఇట్లాంటి సంఘటనలు జరుగుతూ ఉన్నాయి. మరి ఇక్కడ ప్రాబ్లమ్స్ పేరెంట్స్ కు చెప్పకుండా వాళ్ళకు జ్వరాలు వచ్చినాయి, అవి వచ్చినాయి అని సాకులు చెప్పుకుంటూ విద్యార్థులకు పేరెంట్స్ కి ఇచ్చి పంపిస్తా ఉన్నారు. మరి ఈ హాస్టల్లో మెయింటైన్ చేసే అధికారులు ఎవరైతే ఉన్నారో సక్రమంగా ఉద్యోగం నిర్వహిస్తున్నారా, లేకుంటే ఏదో నామమాత్రపు రావడం పోవడం చూసుకొని వెళ్తా ఉన్నారా అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా. ప్రభుత్వం కంపల్సరిగా ఈ మోడల్ స్కూల్ పైన కన్ను పెట్టాలి. ప్రతి వసతిని విద్యార్థులకు కంపల్సరీ అత్యవసర వసతులకు ఏర్పాటు చేయాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ నుంచి డిమాండ్ చేస్తున్నాను. భారత్ మాతాకి